ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యందలి 3వ అధ్యాయము కర్మయోగమునందలి 13వ శ్లోకము. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాయే పంచత్యాత్మకారణాత్. ఈ శ్లోకము యొక్క తెలుగు అర్థము: యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరచు వండుకొను పాపులు పాపమునే భుజింతురు. ఈ శ్లోకమునందు యజ్ఞశిష్టాన్నము అనగా ఏమిటి, ఆ పదము యొక్క అర్థము ఏమిటనేది మనము తెలుసుకొనవలేను. ఒక వ్యక్తి యొక్క వృత్తి వ్యవసాయము. అతను పంటను పండించాలి అనగా అతనికి యంత్ర సామాగ్రి కావాలి, ఎరువులు కావాలి, తోటి మనుషుల యొక్క సహాయము కావాలి, తను కూడా పనిచేయాలి, వాతావరణం అనుకూలించాలి, వర్షములు కురియాలి, ఎండలు కాయాలి, అలాగే తోటి పక్షుల వలన ఏమైనా కీటకములను తినే పక్షులు కూడా ఉంటాయి, వాటి యొక్క సహాయం కూడా కావాలి. ఇవన్నీ ఉంటేనే అతను వ్యవసాయం చేయగలడు. యంత్రాలు అతను తయారు చేసుకోనలేడు, తోటి మనుషుల సహాయం అతను తీసుకొనవలసినదే. అలాగే ఎరువులను అతను తయారు చేసుకోనలేడు. మన ఇంటికి ఆహార ధాన్యములు పండి మన ఇంటికి రావాలంటే దేవతలు వర్షాన్ని కురిపించాలి, యంత్రాలు వేరే వారు తయారు చేయాలి, ఎరువులు వేరే వారు తయారు చేయాలి, అలాగే తోటి మానవుల యొక్క సహాయం కూడా తీసుకోవాలి. వీరందరి సహాయం తీసుకుంటేనే మనం ఆహార ధాన్యములు మనం కూడా పనిచేస్తే, అతను కూడా పనిచేస్తే ఆహార ధాన్యాలు ఇంటికి వస్తాయి. ఆ విధంగా ఆహార ధాన్యాలు ఇంటికి వచ్చినప్పుడు ఇది మొత్తం కూడా నా శ్రమే, నేను శ్రమ పడితేనే ఈ ఆహార ధాన్యాలు నా ఇంటికి వచ్చాయి అనేటటువంటి భావన ఉండకూడదు. ఎందుకంటే తను ఒక్కడు మాత్రమే కష్టపడితే మానే ఈ ఆహార ధాన్యాలు అనేవి ఇంటికి రాలేదు. ఎంతోమంది చేతులు కలిస్తేనే ఆహార ధాన్యాలు అనేవి ఇంటికి వచ్చాయి. అలాగే వేరే వారు కూడాను పరిశ్రమల యందు యంత్రాలు తయారు చేసేవారు యంత్రాలు తయారు చేసినంత మాత్రాన ఆహార ధాన్యాలు రావు. వారికి కూడా మిగతా వారందరూ సహాయపడాలి. అలాగా ఏది తీసుకున్నా కూడాను, ఏ వస్తువు తయారీ తీసుకున్నాను, ఆహార ధాన్యాలు తయారీ తీసుకున్నాను, ఎటువంటి పని తీసుకున్నా సరే మనకి వాతావరణం అనుకూలించాలి అనగా దేవతల యొక్క సహాయం కావాలి, అలాగే ఇతర మనుషుల యొక్క సహాయం కావాలి. వీరందరూ కలిస్తేనే అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ విషయాన్ని గ్రహించి నేను కష్టపడ్డాను కానీ నేను ఒక్కడే కష్టపడటం వల్ల మాత్రమే ఇది రాలేదు, అందరి యొక్క ఈ సమాజంలో అందరూ తలొక చెయ్యి వేయటం వల్లనే ఈ పని జరిగినది, ఈ వస్తువు నా దగ్గరికి వచ్చినది, ఈ దుస్తులు నా దగ్గరికి వచ్చాయి, ఈ ఎలక్ట్రిసిటీ నా దగ్గరికి వచ్చింది, ఈ ఆహార ధాన్యం నా దగ్గరికి వచ్చినది. అలాగే ప్రతి వస్తువు అయినా మనం తినే ఆహార ధాన్యమైనా ఏదైనా సరే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడితేనే మన దాకా వచ్చినవి, నేను ఒక్కడనే కష్టపడితే వచ్చినవి కావు అనే విషయం ఎవరైతే తెలుసుకుంటారో వారందరికీ వారు భుజించేటప్పుడు ఆహార ధాన్యములు వండుకొని తినేటప్పుడు పితృదేవతలకు ముందుగా ఒక ముద్దను తీసి నమస్కరించుకొని, అలాగే భగవంతునికి నమస్కరించుకొని, నీ వలన ఈ రోజున నేను ఈ ఆహారమును భుజించుచున్నాను అని భగవంతునికి, దేవతలకును, పితృదేవతలకును నమస్కరించుకొని
భుజించాలి. అలాగే మనము సంపాదించుకున్నటువంటి సంపాదన మనము సంతోషంగా బ్రతికిన తరువాత బ్రతకటానికి సరిపడా సంపాదన ఉన్నప్పుడు కొంత ధనాన్ని, తన దగ్గర ఉన్న కొంత ఆహారాన్ని, లేదా ఏదైనా సరే వస్తువులను కానీ ఏవైనా సరే, విద్యను కానీ, ఋషుల ద్వారా మనకి విద్య గ్రంథాల ద్వారా మనకు వచ్చింది. ఆ యొక్క నాలెడ్జి అనేది, జ్ఞానం అనేది మనకు వచ్చింది. వచ్చినప్పుడు దాన్ని ఇతరులకు పంచాలి. అది మనము మన యొక్క గురువులు మన యొక్క ఋషులు వారి ద్వారా మనం వచ్చిన జ్ఞానాన్ని మనం కొంతమందికి పంచినట్లయితే మన పెద్దవారికి, ఆ గురువులకు ఋషులకు మనం అర్పించిన వాళ్ళం అవుతాం. వాళ్ళకి నమస్కరించుకొని కృతజ్ఞతలు తెలిపిన వారం అవుతాం. అలాగే దేవతామూర్తులకు, శ్రీకృష్ణ పరమాత్మకి, పితృదేవతలకి, వీరందరికీ కూడా నమస్కరించుకొని మీ వల్లనే నేను ఇవాళ సంతోషంగా ఉన్నాననేటువంటి భావనతో ఉన్నప్పుడు వారు సంతోషపడతారు. దేవతలకు, పితృదేవతలకు, అలాగే శ్రీకృష్ణ పరమాత్మకు, వీరందరికీ వారి యొక్క ఇష్టదైవాలకు వారందరికీ మన సంపాదనలో ఏమి మనం ఇవ్వం. వాళ్ళు కోరుకునేది ఏంటి? మన దగ్గర నుంచి మనం కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండటం, ఆ జ్ఞానాన్ని కలిగి ఉండటం. నీ ఒక్కడి యొక్క శక్తి ద్వారా ఇదంతా రాలేదు, అందరి వల్ల వచ్చింది అనే భావాన్ని నువ్వు కలిగి ఉండి జ్ఞానాన్ని పొంది మోక్ష మార్గమున పయనించు. అదే వాళ్ళు కోరుకుంటున్నారు. నీవు వారికి ఆ మనసులో ఆ భావాన్ని కలిగి ఉండి వారికి ఆ మనసులో అనుకుంటే అది చాలు. వారికి నీవిచ్చేటటువంటి, నీవు సంపాదించినటువంటి దాంట్లో నుంచి ఇచ్చినట్లే. అలాగే తోటి పశువులకు, పక్షులకు, ప్రకృతికి, మనుషులకు, వీరందరికీ నీవు భుజించగా, నీవు సంతోషంగా ఉండగా మిగిలినది ఎంతో కొంత సహాయం చేయి. ఆ విధంగా ఎవరైతే బ్రతుకుతారో అంటే ఆ పనులను ఇక్కడ యజ్ఞములు అని అన్నారు. ఆ యజ్ఞములను ఆ విధంగా బ్రతుకుతూ, అంటే ఆ పనులను ఆ విధంగా చేస్తూ ఎవరైతే ఈ ప్రపంచంలో నాదంటూ ఏమీ లేదు, నేను పుట్టేటప్పుడు నేను ఏది తీసుకుని రాలేదు, నేను వెళ్ళేటప్పుడు ఏది తీసుకుని పోను, ఈ శరీరము కూడా నాది కాదు, ఈ ప్రపంచంలో బ్రతికేటటువంటి నేను అందరి మీద ఆధారపడి మరలా నా మీద నేను ఆధారపడి బ్రతుకుతున్నానే కానీ నా యొక్క ఒక్కడి శక్తి వల్లనే నేను బ్రతకటలేదు, ఆ భగవంతుని దయలేందే నేను బ్రతకలేను అనేటటువంటి భావనతో ఎవరైతే ఉండి ఈ సమాజానికి తన వంతు సహాయం చేస్తూ తను సంపాదించిన దాంట్లో, తన దగ్గర ఉన్న దాంట్లో ఏదో ఒకటి ఇతరులకు ఇస్తూ సహాయపడుతూ, అతని దగ్గర జ్ఞానం ఉండవచ్చు, ఆ జ్ఞానాన్ని పంచాలి. అతని దగ్గర ధనం ఉండొచ్చు, ఆ ధనంలో కొంత ధనాన్ని అతను బ్రతకగా కొంత ధనాన్ని అతను పంచాలి. తన యొక్క పుత్రులకు, భార్యాపుత్రులకు అందరికీ వారిపైన వ్యామోహం ఉంటుంది. వారి కొరకు సంపాదించుకోవటం కొరకే ఇవాళ మనుషులందరూ కూడా పరిగెడుతూ ఉన్నారు. సంపాదన సంపాదన సంపాదన. నా భార్యాపుత్రులు, నా తర్వాత మనవాళ్ళు, వారి తరాలందరికీ నేను సంపాదించి పెట్టేయాలి అనేటటువంటి భావనలో, అజ్ఞానంలో ఉన్నారు. దానికోసం పాపాలు చేయటం, దీనివలన వారు ఎంత పాపాన్ని మూటగట్టుకుంటున్నారో తెలియట్లేదు. మనమందరం కూడా వసుదైక కుటుంబం. దీనికి అర్థం ఏంటనేది కూడా చాలామందికి తెలియదు. మనం అందరం వసుదైక కుటుంబం అనగా శ్రీకృష్ణ పరమాత్మయే ఆయన యొక్క పరమాత్మ ద్వారా ఆత్మస్వరూపులుగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులు అన్నీ కూడాను ఆయన యొక్క ఆత్మస్వరూపులే. ఆయన పరమాత్మ ద్వారానే, ఆయనలో నుండి వచ్చిన ఆత్మస్వరూపులమే మనం అందరూ కూడాను. కాబట్టి మనం అందరం కూడా ఆయన కుటుంబమే. ఆ విషయం తెలియదు ఎవరికి. తెలియక తోటి మానవులు, తోటి పక్షులు, తోటి
జంతువులు, ఈ ప్రకృతి ఇవన్నీ తనకన్నా వేరుగా చూస్తూ తన పిల్లలు మాత్రమే తనవారు, తన భార్య తన పిల్లలు మాత్రమే తనవారు, వేరే వాళ్ళు వేరేగా చూసేటటువంటి భావన ప్రజల్లో ఉన్నది. అందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మ నుంచి ఆత్మస్వరూపులుగా వచ్చినటువంటి వారే. కాబట్టి అందరినీ మంచిగా చూసుకోవాలి. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు, ఆ ప్రాణులలో ఆత్మస్వరూపుడిగా ఉన్నటువంటి వాడు పరమాత్మ, ఆ కృష్ణ పరమాత్మే. కాబట్టి ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఉన్న ఏ ప్రాణికి కానీ ఏ మనిషికి కానీ హాని చేయకుండా మనకు తోచినటువంటి సహాయం వారికి చేసినట్లయితే అందరిలోనూ అంతరాత్మగా ఉన్నటువంటి ఆ భగవంతునకు మనము భుజించేటటువంటి ఆహారంలో కానీ అనుభవించే వస్తువుల్లో కానీ ఏదైనా సరే వారికి కొంత లభించినట్లే. వారికి లభిస్తే ఎవరికి లభించినట్లు? వారిలో అంతరాత్మగా ఉన్న ఆ పరమాత్మకి లభించినట్లే, భగవంతునికి మనం అర్పించినట్లే. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినది ఏమనగా, భగవంతునికి నమస్కరించుకోవాలి, నీ దయ వల్లనే నేను బ్రతుకుతున్నానని అని అనుకుంటూ ఉండాలి, దేవతలకు నమస్కరించుకుంటూ ఉండాలి. అలాగే ప్రతి ప్రాణికి కూడాను, మనుషులకి ఇతర అందరికీ కూడాను మనకు తోచినటువంటి సహాయం మనం చేయాలి. ఎప్పుడైతే ఈ ప్రాణులన్నిటికీ మనుషులకి మనం ఎప్పుడైతే సహాయపడతామో వారిలో అంతరాత్మగా ఉన్న భగవంతునికి మనం సహాయపడినట్లే. కాబట్టి మొత్తం అతనికే చెందుతుంది. మనం భుజించేటటువంటి, మనం అనుభవించేటటువంటి సుఖాలన్నింటినీ కలిపే ఇక్కడ యజ్ఞశిష్టాన్నము అనేటటువంటి పదము యొక్క అర్థం అది. ఈ విధంగా ఎవరైతే బ్రతుకుతారో సమాజానికి ఉపయోగపడుతూ, వాళ్ళు భుజించేటటువంటి భోజనము కానీ వాళ్ళు అనుభవించే వస్తువులు కానీ ఏవైనా సరే అన్నీ కూడా పవిత్రమైపోతాయి. అందరి పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి, అందరూ కలిస్తేనే ఈ వస్తువు నా దగ్గరికి వచ్చినది, ఈ భోజనం నా దగ్గరికి వచ్చినది అనుకుంటూ తనకు చేతనైనటువంటి సహాయము వారికి చేస్తూ ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వాళ్ళు వాడే వస్తువులు, వాళ్ళు తినే భోజనం ప్రతిదీ కూడా యజ్ఞశిష్టానం కిందకే వస్తుంది, పవిత్రమైనవిగా మారిపోతాయి. ఆ విధంగా బ్రతికేటటువంటి వారు, ఆ విధంగా ఎవరైతే బ్రతుకుతారో వారి గురించే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ యజ్ఞశిష్టానం ఎవరైతే భుజిస్తారో వారు పాపము నుండి, సర్వ పాపము నుండి అన్నారు. మళ్ళీ అక్కడ అన్ని పాపం నుండి ముక్తులవుతారు. ఎందుకని? వారు అందరి పట్ల జాలి, దయ, కరుణ హృదయాన్ని కలిగి ఉన్నారు, అందరి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారు, మోక్షము పొందాలనే కుతూహలం కలిగి ఉన్న అతను మాత్రమే ఇవి చేయగలుగుతారు. వైరాగ్యం ఉన్నవారు మాత్రమే ఇవి చేయగలుగుతారు. జ్ఞానం కలిగిన వారు మాత్రమే ఇవి చేయగలుగుతారు. సత్వగుణం కలిగిన వారు మాత్రమే వీటిని చేయగలుగుతారు. ఈ చేసేవి నిష్కామ భావంతో చేసినప్పుడు వాళ్ళకి మోక్షం లభిస్తుంది. ఒకవేళ ఈ చేసేటటువంటి వస్తు సామాగ్రి కానీ, భోజనము కానీ, ఏమైనా సరే దుస్తులు కానీ, లేకపోతే జ్ఞానానికి ఏమైనా సరే ప్రతిఫలాన్ని ఆశించి చేసినట్లయితే వారికి స్వర్గం లభిస్తుంది, మరు జన్మ మళ్ళీ తప్పదు. కాబట్టి ఈ చేసేటటువంటి దాన్ని నిష్కామ భావంతో దైవ అర్పణగా భగవంతునికి అర్పిస్తున్న భావంతో ఎవరైతే చేస్తారో వారు అన్ని పాపం నుండి విముక్తి పొందుతారు, సర్వ పాపాల నుండి విముక్తి పొందుతారని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతున్నారు. యజ్ఞశిష్టాన్నము అనగా ఇది. అందరి వలన మాత్రమే తను బ్రతుకుతున్నాడు, అందరి పాత్రత ఎంతో కొంత లేనిదే నేను ఈ భూమిపైన బ్రతకటం కష్టం. ఋషులు, దేవతలు, అలాగే మన కన్న తల్లిదండ్రులు, తోటి మానవులు, ప్రకృతి, పశువులు, వృక్షములు ఇవన్నీ ఉంటేనే ఈ భూమిపైన మనిషి బ్రతకగలుగుతున్నాడు. ఎవరైతే దానిని తెలుసుకొని ఈ ప్రకృతిని కాపాడాలి, అలాగే ఈ సమాజంలో మనుషులందరికీ మనం ఎంతో కొంత సేవ చేయాలి అనే దృక్పథంతో ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నటువంటి వారు
తీసుకుని భుజించే ఆహారము కానీ వాళ్ళు వాడే వస్తువులు కానీ యజ్ఞశిష్టాన్నం కిందకి వస్తాయి అనేది దీని యొక్క అర్థం. తరువాత శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా తెలుపుతున్నారు. తమ శరీర నిర్వహణ కొరకు మాత్రమే ఆహారమును సిద్ధపరుచుకుని వారు పాపమునే భుజిస్తారు అని తెలుపుతున్నారు. దీని యొక్క అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే ఇది ఏమీ లేదండి, ఇది అహంకారం అండి, అంతే. అహంకారం అనగా నేను, నాది, నేనే గొప్పవాడిని. ఈ నేను 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 అనేటటువంటి అహంకారం ఎవరికైతే ఉంటుందో, అజ్ఞానం ఎవరికి ఉంటుందో వారు ఏం చేస్తారంటే ఇతరుల యొక్క ఈ భావాన్ని కలిగి ఉండరు. అందరూ యొక్క శ్రమ ఉంటేనే నేను బ్రతకగలుగుతున్నాను అనేటువంటి భావన ఉండదు. వేరే వారి యొక్క శ్రమని అన్యాయంగా దోచుకోవటం, ఒక పని చేస్తున్నప్పుడు వారికి సమానమైనటువంటి వారికి రావాల్సినటువంటి ఆ శ్రమకు సంబంధించిన ఫలితాన్ని వారికి ఇవ్వకుండా తక్కువ ఫలితాన్ని వారికి ఇచ్చి వీరు ఎక్కువ లాభాన్ని తీసేసుకోవటం, ఇవి మన సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. శ్రమ దోపిడీ, చాలా వ్యవస్థల్లో శ్రమ దోపిడీ ఉంది. 1000 రూపాయలు ఇవ్వవలసిన పనికి 400-500 ఇచ్చి శ్రమ దోపిడీ చేసి ఉన్నవాడు ధనవంతుడిగా మారిపోవటం. అలాగే రాజకీయవేత్తలు సమాజ సేవ చేస్తాను అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల ధనాన్ని దోచుకొని తినేటటువంటి వారు, అలాగే వైద్య వృత్తిలో ఉండేవారు, ప్రాణాలు కాపాడవలసిన వైద్యులు కేవలము ధనం యొక్క సంపార్జన కొరకే వైద్యాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు, న్యాయ వృత్తిలో ఉన్నవారు, పోలీసు వృత్తిలో ఉన్నవారు, రెస్పాన్సిబిలిటీ కలిగిన ఉద్యోగాల్లో ఉన్నవారు వీరందరూ కూడాను ఎవరైతే స్వార్థంగా బ్రతుకుతూ ఉంటారో వారి యొక్క అభివృద్ధి కొరకు మాత్రమే, వారి భార్య పిల్లలు వారి కొరకు మాత్రమే జీవిస్తూ వేరే వారి శ్రమని దోచుకుంటూ, వేరే వారి శ్రమని దోచుకుంటున్నానని తెలుసు అతనికి, వేరే వారి కష్టం ద్వారా నాకు ఈ డబ్బులు వచ్చాయన్న విషయం కూడా తెలుసు, కానీ ఇదంతా నా సంపాదనే, ఇదంతా నా కష్టార్జితమే అనేటువంటి భావంతో ఉంటూ ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు కలిగి ఏ వ్యక్తికైనా ఒక ఉన్నతమైనటువంటి పదవి వచ్చినను, ఒక న్యాయవాది అయినను, ఒక వైద్య వృత్తి కలిగిన వైద్యుడైనను, ఒక పోలీసు వ్యవస్థలో ఉన్న ఉన్నతాధికారులైనను, ఉన్నత ఉద్యోగాలు చేసేవారైనను, ఎవరైనాను ఆ భగవంతుని పట్ల కృతజ్ఞత అనేది కలిగి ఉండాలి. అలాంటి స్థాయి మనకి ఆ భగవంతుడు ఇచ్చాడు. అది ఒక మంచి అవకాశం వారికి ఈ సమాజంలో సేవ చేయడానికి. కానీ వారిలో ఉన్నటువంటి అహంకారం, అజ్ఞానం వల్ల ఆ భావం లేకుండా కేవలము నేను గొప్పవాడిని అనే భావము, ఇదంతా నా శ్రమే అనేటువంటి భావము, ఇదంతా నా సొత్తే అనే భావము, నా భార్య పిల్లలకే నేను సంపాదించుకోవాలి అనేటటువంటి భావము, తరతరాలకి నేను డబ్బులు సంపాదించేసుకోవాలి అనే భావం ఎవరైతే కలిగి ఉండి ఈ సమాజంలో ఏ మనిషికి ఉపయోగపడకుండా, ప్రకృతి ఉపయోగపడకుండా, పశుపక్షాదులకు ఉపయోగపడకుండా, అలాగే దైవం పట్ల కృతజ్ఞత లేకుండా, దైవం పట్ల కృతజ్ఞత లేకపోవటం అంటే ఇక్కడ ఒక విషయం చెప్పవచ్చు. ధనాన్ని అన్యాయంగా సంపాదిస్తూ ఉంటారు, మరలా గుడులకు వెళ్ళి, చర్చిలకు వెళ్ళి, మసీదులకు వెళ్ళి మళ్ళీ నమస్కరించుకుంటూ ఉంటారు. అటువంటి వారిని భగవంతుడు ఎప్పుడు కూడా క్షమించడు, వారి యొక్క కోరికలు ఎప్పుడు కూడా తీర్చడు. అలా ఎవరైతే బతుకుతూ ఉంటారో ఈ సమాజం మీద అందరి మీద ఆధారపడి జీవిస్తూ భగవంతుడిని మాత్రము
హుండీలో కానుకలు లక్షల కోట్లు వేసేస్తూ ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు నా దృష్టిలో చాలా అజ్ఞానవంతులు. వారికి తెలియక పాపాన్ని వారు ఇంకా రెట్టింపు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా బ్రతకకుండా అందరికీ సహాయపడుతూ బ్రతకాలి. ప్రతి ప్రాణికి, ప్రతి మనిషికి, ఈ ప్రకృతికి సహాయపడితే ఆ భగవంతుడికి సహాయపడినట్లే. ఏ గుడికి కానీ, చర్చికి కానీ, మసీదు కానీ వెళ్ళవలసిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఎవరైతే ఈ విధంగా తన శరీర పోషణ కొరకు మాత్రమే, తన భార్యాపుత్రులు, తన కుటుంబం మాత్రం కొరకు మాత్రమే పనులు చేసి వచ్చేటటువంటి ధనార్జన సంపాదిస్తూ ఎవరికి ఉపయోగపడకుండా ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో దానినే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తన శరీర పోషణ కొరకు మాత్రమే ఆహారమును సిద్ధపరుచుకుంటా. ఇక్కడ ఆహారం అనగా భోజనము మాత్రమే అనేటటువంటి దాన్ని మాత్రమే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన శరీర పోషణ కొరకు తీసుకునే ఆహారం కావచ్చును, మనం సుఖంగా బ్రతకడానికి కావాల్సినటువంటి వస్తు సామగ్రులు ఏమైనా కావచ్చును. వీటన్నింటినీ ఎవరైతే సమాజానికి ఉపయోగపడకుండా, పెద్దవారి పట్ల కృతజ్ఞత లేకుండా, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేకుండా ఎవరైతే బ్రతుకుచు ఇది మొత్తం నా యొక్క సొత్తే అని అనుకుంటూ ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వారు పాపమునే భుజిస్తారు. అనగా వారు పాపులు. ఆ పాపాన్ని బ్రతుకున్నంతకాలం ఆ పాపాన్ని మోసి, ఆ పాపాన్ని చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి మరలా ఈ ఉత్తమమైన మానవ జన్మని కోల్పోతారు. దానివలన ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మని మనం సార్థకత చేసుకోవాలి అని అంటే మనము ఈ భగవంతుడు చెప్పినటువంటి ఈ పంచమహాయజ్ఞములు, మన గురువులు, ఋషులు అనగా మన గురువులు, మనకు చదువు చెప్పిన గురువుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం బ్రతకటానికి వీచే గాలి, భూమి, ఆకాశం, సూర్యుడు వీళ్ళందరికీ మనం నమస్కరించుకుంటూ ఉండాలి. అలాగే తోటి ప్రాణులకు మనం ఉపయోగపడుతూ ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క మానవ జీవితం సార్థకత అవుతుంది. అలాగే మోక్షాన్ని పొందాలి, మరో జన్మ లేకుండా ఉండాలి అంటే నేను ఏ విధంగా ఉండాలి, శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చెప్పాడు భగవద్గీతలో, వాటన్నింటినీ నేను ఆచరించాలి అనేటటువంటి భావాన్ని కలిగి ఉండి ఎవరైతే జీవిస్తూ ఉంటారో అప్పుడు వారి జన్మ సార్థకత అవుతుంది, వారి యొక్క మానవ జన్మ సార్థకత అవుతుంది. ఆ విధంగా జీవించినప్పుడు ఈ మానవ జన్మ అయితే ఉపయోగం ఏముంటుంది, నిరుపయోగం అవుతుంది. ఒకసారి ఈ మానవ జన్మని వ్యర్థం చేసుకున్నట్లయితే మళ్ళీ మానవ జన్మ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కాబట్టి ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పారు, ఇందులో ఏమీ లేదు. యజ్ఞశిష్టానం అనగా పరులకు ఉపయోగపడటమే. పరులకు ఉపయోగపడుతూ తనకు సంపాదించిన దానిలో కొంత భాగాన్ని ఈ ఇతర మనుషులకు, అలాగే పశువులకు, ప్రాణులకు హాని చేయకుండా వాటికి ఉపయోగపడటం, ప్రకృతికి ఉపయోగపడటం, ఆ విధంగా బ్రతుకుచూ ఉన్నవాడు చేసేటువంటి యజ్ఞాలు, ఆ విధంగా అతను బ్రతికే తీరుని యజ్ఞశిష్టాన్నం అని చెప్పేసి భుజించే ఆహారాన్ని, వస్తువులు యజ్ఞశిష్టానం అనే పదంతో అతను చెప్పారు. సర్వ పాపాల నుండి విముక్తుడు అవుతాడని చెప్పి తెలిపారు. అలా కాకుండా ఎవరైతే స్వార్థంగా బతుకుతారో, తన కొరకే వేరే వారు ఏమైపోయినా పర్లేదు అనే ఉద్దేశంతో ఎవరు బ్రతుకుతారు వారు పాపాన్నే భుజిస్తారు, అనగా పాపం మూట కట్టుకుంటారు అని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ తెలపటం జరిగింది. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.